హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టాపిక్ చెప్పి తర్వాత విషయాలు షేర్ చేసుకుంటాం మీతోని. తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ హైదరాబాద్ వాళ్ళు ఎవరి డిస్టిక్లో వాళ్లకు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లాంటి జాబ్స్ కానివ్వండి, బ్యాంక్ లాంటి జాబ్స్ కానివ్వండి, ప్రిపేర్ కానీకి వాళ్ళకు ఫ్రీగా కోచింగ్ కానివ్వండి, మెటీరియల్ కానీ ఇవ్వడానికి వారి ఓన్ డిస్టిక్స్లోనే అవకాశం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజుల్లో చదవడానికి చాలా ఆస్కారం ఉన్నప్పటికీ డబ్బులు లేక, మెటీరియల్ కొనుక్కోలేక చాలా మంది వెనుకబాటుతనం పనుల్లోకి వెళ్ళటం లాంటివి చేసి వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్కి. బట్ చదువు విషయంలో ఎటువంటివి పెట్టకుండా, మనీ విషయంలో ఎటువంటి అధైర్యపడకుండా తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ వారు ఈ ఆపర్చునిటీ అనేవి కల్పించడం జరుగుతుంది. అయితే నేను చెప్పేదల్లా ఒకటే, ఈ రోజుల్లో నేను ఎంత చేద్దామన్నా కూడా నేను ఇన్ని రోజులు ఈ ఛానల్ని ఇంత మెయింటైన్ చేసినప్పటికీ కూడా ఒకరంటే ఒకరు కింద సూచనలు ఇవ్వడం లాంటివి కానివ్వండి, మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ లాంటివి క్రియేట్ చేసుకోవాలని కానివ్వండి, ఇటువంటి ఎవరు చెప్పరు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి నేను ఇంత సొసైటీకి ఇంత చేసడానికి ముందుకెళ్ళినా కూడా తెలిసి తెలియనట్టు చెప్పకుండా ఉంటారు చూడండి. అది నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. బట్ దేవుడు అనేవాడు ఉన్నాడు. అందుకనే ఆ దేవుని రూపంలో తేజ అనే నేను జిమ్ముకు వెళ్ళినప్పుడు నా ఛానల్ని ఎవరి ద్వారా ఏమో తెలియదు కానీ ఆ తేజ ఫౌండేషన్ వారు గమనించి, మీరు ఎడ్యుకేషన్ మీద వీడియోస్ అనేది చేస్తున్నారు కాబట్టి మీరు ఇట్లా ఛానల్ని కమ్యూనిటీని క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి కింద ఛానల్ క్రియేట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వారి ద్వారా నేను డిస్క్రిప్షన్లో ఇప్పుడు చెప్తున్నా, నేను డిస్క్రిప్షన్లో ఏఎస్వి టాక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ని నేను లింకప్ చేస్తున్నాను. దయచేసి ఆ ఛానల్ని మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలోఅప్ చేస్తే ఇదివరకు వీడియోలు మీరు చూసినట్టయితే నేను ఏ విధంగా నేను సొసైటీకి ముందుకు వెళ్తున్నాను, ఏ వీడియోస్ ద్వారా వెళ్తున్నాను, ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా తాపత్రయపడుతున్నాను యాజ్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్గా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో నువ్వు ఏ పని చేసినా కూడా కనీసం హెల్ప్ చేయడానికి కూడా ఒకరంటే ఒకరు ముందుకు రారు. నిన్ను కించపరిచి దిగదర్చాలని చూస్తారు తప్ప ముందుకు రావాలని ఎవరు అనుకోరు. బట్ ఏంటంటే ఆ తేజ గారి రూపంలో నాకు ఇవాళ డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఏఎస్వి టాక్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ గురించి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మనకు ఏమేం కావాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి, మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రానున్నవి నోటిఫికేషన్స్ కాబట్టి మీరు ప్రిపేర్ కానీకి ఎటువంటి డబ్బు అవసరం లేకుండా ఫ్రీ కోచింగ్ అనేది వారి ఓన్ డిస్ట్రిక్ట్స్లో ఇవ్వడానికి ఏమేం కావాలనేది, ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి నేను ఒకసారి చెప్తాను. మనకు అప్లికేషన్ డేట్ అనేది 23/2/2024 నుంచి, అంటే 23 ఫిబ్రవరి 2024 నుంచి మార్చ్ 6, 2024 వరకు మనకు అప్లికేషన్ డేట్ అనేది ఇవ్వటం జరిగింది. ఇకపోతే మార్చ్ 10న మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ డేట్స్ అనేది కరెక్ట్ గుర్తుంచుకోండి. 23 ఫిబ్రవరి రోజున అప్లికేషన్ స్టార్ట్ అయింది. 6th మార్చ్ 2024 వరకు అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. మార్చ్ 10, 2024కు ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇకపోతే మనకు 18th మార్చ్ నుంచి మనకు 5 నెలల పాటు, అంటే మనకు 17 ఆగస్ట్ 2024 వరకు మనకు ఈ యొక్క కోచింగ్ అనేది ఉండటం జరుగుతుంది. ఫస్ట్ బ్యాచ్ అనేది ఆల్రెడీ అయిపోయింది. ఇది సెకండ్ బ్యాచ్ కింద మనకు మెన్షన్ చేయడం జరిగింది. డేట్స్ అనేవి గుర్తుంచుకోండి. 18th మార్చ్ 2024 నుండి 17th ఆగస్టు 2024 వరకు మనకు ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సొసైటీకి యూజ్ఫుల్ ఈ వీడియోని నువ్వెందుకు చెప్పాలి వ్యూస్ కోసం అంటే కాదండి, ఆర్టీఐ యాక్ట్ మీడియా నుంచి నాకు ఇంటిమేషన్ వచ్చినా కూడా నేను చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఇదివరకంటే జాబ్ ఫెయిల్యూర్ కింద పోలీస్కి సంబంధించిన వీడియోస్ అనేది చేయడం జరిగింది. బట్ ఈసారి మాత్రం వీళ్ళ ద్వారా వచ్చిన ఇంటిమేషన్తోనే నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో నువ్వు ఎదుగుతుంటే చెప్పేవారు ఉండరు, నిన్ను అనగదొక్కాలి కుంగదొక్కాలని ఉంటారు. పరిస్థితులు అనేవి నువ్వు కిందికి దిగజార్చినా కూడా నువ్వు ఎలుగెత్తి ఎదిరించు ఎన్నుకో అనే విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలి.
ఈ యొక్క ఆపర్చునిటీ అనేది నీకు యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్కోసారి నేను అప్లికేషన్స్ డేట్ అనేది చెప్పినా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బ్యాచ్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పాను. కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే నా ఛానల్ని ఏఎస్వి టాక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ని మీరు ఓన్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, ఇకపోతే మనకు ఈ ఏ డిస్ట్రిక్ట్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, అసలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎంతెంత సీట్లు కేటాయించారు, ఉమెన్స్కి ఎంత కేటగిరీ కింద కేటాయించడం జరిగింది, మరియు మెంటల్ డిజబిలిటీ కింద ఎంతమందికి మనకు సీట్స్ అనేది కేటాయించాలనేది ఒకసారి మనం చూసుకుంటే కనుక, ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి ఒకసారి ఇంటిమేషన్ చేస్తాను నా మాటల ద్వారా. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఆదిలాబాద్, కరెక్ట్గా వినండి, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్, సిరిసిల్ల, వరంగల్, సిద్దిపేట్, మహబూబ్నగర్, రంగారెడ్డి, సూర్యాపేట్, నల్గొండ, ఖమ్మం, ఇవే డిస్ట్రిక్ట్స్ అండి, వేరే డిస్ట్రిక్ట్స్ ఏం లేవు. అయితే ఈ డిస్ట్రిక్ట్స్లో గల్లా మళ్ళీ సబ్ డిస్ట్రిక్ట్స్ కూడా ఉండటం జరిగింది. మీరు అప్లికేషన్ తీసుకొని వెళ్ళినట్టయితే, మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అది ఎలిజిబిలిటా కాదనేది మనకు ఉండడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అండ్ మీకు 70 మార్క్స్ అనేవి జనరల్ స్టడీస్ మీద, లైక్ పాలిటీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, ఎకనామీ కానివ్వండి, హిస్టరీ ఆఫ్ ఇండియా కానివ్వండి, తెలంగాణకు సంబంధించిన అంశాల మీద 70 మార్కులకు మనకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా 30 మార్కులు అనేవి మనకు ఏమి ఉండటం జరుగుతుందంటే జనరల్ ఎబిలిటీ కింద మిగతా 30 మార్కులు అనేవి ఉండటం జరుగుతుంది. ఇకపోతే ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీషు మరియు తెలుగులో ఉంటుంది. ఇటువంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. అయితే మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఎస్సీ వాళ్ళకు 75 సీట్స్, 100 సీట్లు ఈచ్ డిస్టిక్కు, ఒక్కొక్క డిస్టిక్కు 100 సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది. కరెక్ట్గా వినండి, ఒక్కొక్క డిస్టిక్కు 100 సీట్లు. అందులో ఎస్సీకి 75 సీట్లు, ఎస్టీకి 10 సీట్లు, మిగతా బీసీ కేటగిరీ వారికి 15 సీట్లు కేటాయించడం జరుగుతుంది. అయితే ఇందులో కల్లా మీకు మిగతా 5% మెంటల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, 33.33% ఉమెన్స్ కేటాయించడం జరిగింది. ఇది మాత్రం బాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో కావాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఈక్వలెంట్ డిగ్రీ, లైక్ బీటెక్ అయితేనేమి, బీకామ్ అయితేనేమి, బీఎస్సీ అయితేనేమి, ఏమైతేనేమి ఈక్వలెంట్ డిగ్రీ ఏదైతే ఉందో వాళ్ళు ఎలిజిబిలిటీతో అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మోర్ దాన్ 3 లక్షలు, అంటే 3 లక్షలకు ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అది కూడా వ్యాలిడిటీ ఎప్పుడంటే 1 ఫిబ్రవరి 2023 నుంచి 31 జనవరి 2024 మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1 ఫిబ్రవరి 2024 నుంచి 31 జనవరి 2024 వరకు. అంటే 1 ఫిబ్రవరి 2023 నుండి 31 జనవరి 2024 వరకు ఇన్కమ్ సర్టిఫికేట్ 3 లక్షలు దాటకుండా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక కావాల్సిన ఇందులో ముఖ్యమైన రూల్స్ ఏంటంటే, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న, ఈ షెడ్యూల్ కాస్ట్లో ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాదు. అది డిస్ట్రిక్ట్ అయితేనేమి, స్టేట్ అయితేనేమి. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఆధార్ కార్డు ఒకటి కావాలి, బర్త్ సర్టిఫికేట్ ఒకటి కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. ఇకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 1 ఫిబ్రవరి 2023 నుండి 31 జనవరి 2024 మధ్యలో ఉండే విధంగా మనకు ఉంటే సరిపోతుంది. తర్వాత కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేటు, తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేటు, తర్వాత ఫోటోగ్రాఫ్ ఆఫ్ అప్లికెంట్, అంటే మీ ఫోటో కావాలి ఒకటి. డిజబిలిటీ సర్టిఫికెట్, డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ డిజబిలిటీ సర్టిఫికెట్స్ కూడా కావాలని జరుగుతుంది. ఇకపోతే మనకు ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ డిస్ట్రిక్ట్లో ఏ సబ్ డిస్ట్రిక్ట్స్, సబ్ ఏరియాస్ అని చూసుకుంటే కనుక, ఆదిలాబాద్లో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ క్యాండిడేట్స్ చూడండి. ఆదిలాబాద్లో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఆసిఫాబాద్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నిజామాబాద్లో నిజామాబాద్, కామారెడ్డి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సిద్దిపేటలో సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కరీంనగర్లో కరీంనగర్, పెద్దపల్లి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జగిత్యాల్లో జగిత్యాల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు, సబ్ ఏరియాస్ ఏమి ఇవ్వలే. రాజన్న సిరిసిల్లాలో రాజన్న సిరిసిల్ల
సంబంధించిన వ్యక్తులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వరంగల్ హన్మకొండలో చూసుకుంటే కనుక హన్మకొండ, వరంగల్, జనగాన్, జయశంకర్, భూపాలపల్లి, మెహబూబాబాద్, ములుగు డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఖమ్మం చూసుకుంటే కనుక ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నల్గొండ చూసుకుంటే కనుక నల్గొండ, యాదాద్రి, భువనగిరి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సూర్యాపేట చూసుకుంటే కనుక సూర్యాపేట వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మహబూబ్ నగర్ చూసుకుంటే కనుక మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, నారాయణపేట వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మహబూబానగర్ వాళ్ళు చూసుకుంటే కనుక మహబూబానగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నారాయణపేట వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు చూసుకుంటే కనుక రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, హైదరాబాద్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది. పేద విద్యార్థులకు మేము డబ్బు లేదు, మేము చదువుకోనికి ఆస్కారం లేదనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీ దయచేసి యూటిలైజ్ చేసుకొని March 6 వరకు మీకు అప్లికేషన్ డేట్ అనేది ఎండ్ అవుతుంది. 10th రోజునే ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది 100 మార్కులకు గాను ఉండటం జరుగుతుంది. దయచేసి నేను చెప్పింది విని మీరు అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నా పరిస్థితి బాగాలేని రోజుల్లో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా కానివ్వండి, ఆర్టీఐ యాక్ట్, మీడియా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం మీడియా రిపోర్టర్గా మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజుల్లో నువ్వు ఏది చేసినా కూడా డిగ్రేడ్, నిన్ను కిందికి తొక్కాలని చూస్తున్నారు తప్ప పైకి రానికి లేదు. ఇటువంటి ఆపర్చునిటీ చూసుకుంటారు, తెలుసుకుంటారని నా వల్ల ఇప్పుడు యూస్ కోసం కాదు కానీ నా వల్ల ఒక్కరు రియలైజ్ అయినా, ఇద్దరు రియలైజ్ అయినా నేను సాటిస్ఫాక్షన్గా ముందుకు వెళ్తానని చెప్పేసి, ఇది ఇంతటితో ఆగదని చెప్పేసి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు గాను కింద డిస్క్రిప్షన్లో ఏఎస్వి టాక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై భారత్.